గోధుమలు అనండి ఎక్కడుంటాయి సార్? నెంబర్ 1 పొలములో అనండి. నెంబర్ 2 కొట్లలో. నెంబర్ 3 రోడ్లో. నెంబర్ 4 పెనం మీద. నెంబర్ 5 బల్ల మీద. స్తోత్రం అనండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఉన్న నియమం ఏమిటంటే, నా సన్నిధిని ఆ రొట్టెలు 7 దినములు ఉండవలెను అనండి. అందరూ అలసిపోయారేంటి? ఎప్పుడే నా సన్నిధిని ఆ రొట్టెలు ఎన్ని రోజులు ఉండాలట? ఇప్పుడు బల్ల మీద 7 దినములు ఆయన సన్నిధిలోనే ఉండాలి, ఆయన సముఖములోనే ఉండాలి. అసలు ఆ రొట్టె పేరే సన్నిధి రొట్టె, ఆ రొట్టె పేరు సముఖపు రొట్టె. 7 రోజులు అక్కడే ఉండాలి. ఈ కృప నాకు కావాలి అని మనం ఆశపడితే టప నెంబర్ 1 ఇంకా పొలములో ఉంటే ఎట్లా సాధ్యం? వెరీ సింపుల్ కదా సార్. ఇప్పుడు ఆ గింజలు ఇంకా చేలో ఉంటే పొలంలో ఉంటే మరి ఎక్కడికి వెళ్ళగొస్తాయి మరి? అంటే పొలములో ఉన్న గింజలు, అయ్యగారులు పొలములో ఉన్న గింజలు కొట్లలోనికి అనగా దేవుని సంఘములోనికి, దేవుని రాజ్యములోనికి రావాలంటే ఆ పొలమనే లోకముతో నీకున్న సంబంధములు కోయబడాలి అనండి. లోకంతో మనకున్న సంబంధాలన్నీ కోసేయబడితే మీకు ఇష్టమేనా? మరి మొన్న ఎలక్షన్స్లో చాలా మందిని లోకంలో బాగా ఇన్వాల్వ్ అయిపోయిన చూశాను నేను. మరి ఒక పాస్టర్ గారు పోటీ చేశాడండి పంచాయతీ సర్పంచ్గాను. పంచాయతీ సర్పంచ్ అంటారు. ఒక పాస్టర్ గారు, ఇదిగో పాస్టర్ గారు అన్నయ్య తమ్ముడు కాదు, పాస్టర్ గారు ఫుల్ టైం వర్కర్. దీనికి పెద్ద 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 దైవజనుల సమర్థింపు ఉంది. ఆ పెద్ద 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 దైవజనులు ఏమన్నారంటే, వాళ్ళ ప్రసంగాలు, వాళ్ళ లాజిక్ చూడండి ఎంత గట్టిగా మాట్లాడారంటే, వాళ్ళు చెడ్డ చెడ్డ మాటలు తిడుతూ చెప్పాడు ఆయన ప్రసంగం. రేయ్ మూర్ఖులారా, ముష్కరులారా, ఆనాడు యోసేపు ప్రధానమంత్రి అయితే, దానియేలు ప్రధానమంత్రి అయితే, మొర్దెకై ప్రధానమంత్రి అయితే చప్పట్లు కొట్టారు, చక్కలు గుద్దారు. ఆ దినములలో కూడా అలాంటి కృపనివ్వండి ప్రభువా, యోసేపును లేపండి ప్రభువా, మొర్దెకైని లేపండి ప్రభువా, దానియేలు లేపండి ప్రభు అని ప్రార్థనలు చేశారు కదా. సన్నాసిల్లారా, ఇప్పుడు నేను పోటీ చేస్తే విమర్శిస్తారంటరా అంతిచ్చాడు. ఇది రికార్డెడ్ యూట్యూబ్లో ఉన్నాయి కాబట్టి చూసుకోండి. ఇదే పదాలు, ఇంకొన్ని పెద్ద పెద్ద పదాలను వాడాడు. నా పేనం పోయిన పదాలను వాళ్ళలేను. మీరన్నీ యూట్యూబ్లో వినే తరించండి, నా వల్ల కాదు. మీరు దైవజనులు కదా, మీరు ఎలక్షన్లో పోటీ చేయడం ఏంటి అన్నందుకు ఆ పెద్ద ఆయన చెప్పినటువంటి రీజనింగు, లాజిక్కు ఈ తిట్లతో ఉందండి. ఆయన చాలా చాలా కోపంగా మాట్లాడారు. యోసేపునైతే సంతోషపడ్డారు కదరా, దానియేలైతే సంతోషపడ్డారు కదరా, మొర్దెకై విషయంలో ఆనందం, మరి నా విషయంలో ఏడిచేస్తారంటారా అసూయ పొరలారా? మీ అసూయతో మీ కన్నులు పొరలగప్పేసి మీ కన్నులు తెరవబడాలంటూ ఉగ్రతలు కురిపించేశాడు. అంత పెద్ద కోపిష్టోడికి, ఉగ్రతామూర్తికి నా మనవి ఏంటంటే, రే పెద్దడా వాళ్ళ ముగ్గురు యాజకులు కాదురా. స్తోత్రం చెప్పరారా మీరు? అలా చూస్తారు సైలెంట్గానే. వాళ్ళ ముగ్గురు ఎవరు కాదు? యోసేపు యాజకుడు, మొర్దెకై యాజకుడు, దానియేలు యాజకుడు. మేము ఫస్ట్ నుంచి చెప్పేది అదేరా, సన్నాసి మాటలు మాట్లాడుతున్నావు నువ్వు. కానీ మన సంఘ బిడ్డలు రాజులు అవ్వాలి, మనం కాదు. మన సంఘ బిడ్డలు పరిపాలన చేయాలి, మనం కాదు. మరి ఆ ఏడు ఫస్ట్ నుంచి ఏడుతున్నాం. 8 ఏళ్ళుగా ఐఎఫ్జలో ఏడిపించింది కూడా అదే. మన సంఘములలో నుంచి ప్రధానమంత్రులు అవ్వాలి, రాష్ట్రపతులు అవ్వాలి, ఎమ్మెల్యేలు అవ్వాలి, ఎంపీలు అవ్వాలని ప్రార్థన చేస్తున్నాం. కానీ మేమే ఎంపీ అవ్వాలని ఎవడో నీకు ప్రార్థన చేసింది? ఎలీషాకి రాజు మీద ఎంత కమాండ్ ఉందంటే, ఆ షూనేమీరాలు వస్తే ఏమన్నాడు? నీ నిమిత్తము రాజునకు ఏమైనా మనవి చేయవలనా? ఎలీషా పొజిషన్ అది. ఆ రాజుగారికి యాక్షన్, ఆ బిడ్డకైతే కావాలంటే చూడంటే అయిపోయి అలాగే నైకరం చేస్తాడు. సంఘ బిడ్డ, విశ్వాసి, ఆయన రేంజ్ అది.
ఒక శత్రువు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతే కూడా ఆయన అదే ప్రార్థన చేశాడు, నాయనా మీరు నీ కొట్టుదని అడిగాడు. అరే నువ్వు రాజురా, పదవి కాలంలో ఉన్నావు, పవర్లో ఉన్నావు, అన్ని శత్రువు దొరికాడు, అని ఏం చేస్తావో చేసుకో, దాన్ని నన్ను అడగటం ఎందుకు అనలేదు. అడిగి అన్నం పెట్టి పంపించే అన్నాడు. అన్నం పెట్టి పంపించేశాడు. రాజు మీద అలాంటి కమాండ్ ఉంది ఎవరికి? ఎలీషాకి. ఏలియాకి ఎలాంటి కమాండ్ ఉంది? ఆహా మీద. ఆ పూజారులందరూ కేకేసుకురంటే తెలిసి అన్నేసుకుని కేకేసుకొచ్చాడు అందరినీ. రాజులని చిన్న పిల్లల్లాగా పరిచర్యలు చెప్పి చేయించారు ప్రవక్తలు. అంత కమాండ్ ఉంది కాబట్టి నువ్వు జరుగురా, నాలుగు కూర్చోలా. ఇప్పుడు కూడా ఆమె చెప్పడం మీకు చిన్న ఇంట్రెస్ట్ ఉంది సార్, నాకు డౌట్ వచ్చేసింది మీ మీద. అమ్మ బాబోయ్, ఏమో దేవుని చెప్తాం, మరి ఏమన్నా మాకు ఏమన్నా కలిసి అయ్యో బాబోయ్. నాకు ఇలాంటి గుర్తొచ్చినప్పుడు అలా మోషే అయ్యగారు, పౌలు అయ్యగారిని తలుచుకొని నేను కన్నీరు మున్నరైపోతాను. ఒక దేశం మోషేకి ఇస్తానంటే వద్దన్నాడు సార్. అసలు ఎవడండి భూమి వద్దంటాడు? ఒక 1000 రూపాయలు వస్తుందని వదులుకోలేడు ఎవడో. నువ్వు బాగానే చెప్తున్నావు, అలాగైతే వచ్చే సందా పోతుంది. ఆ సందా గురించి ఎన్ని విలువలకైనా దిగిపోతాడు కిందకి. స్వయంగా దేవుడు అండి, దయ్యం కాదు, లూసిఫర్ కాదండి, నేరుగా యేసయ్య, కుమారుడు నువ్వు పక్కకు జరగరా, నీకును నీ సంతతికి ఈ దేశమును స్వాస్థ్యం ఇస్తానంటే వద్దులయ్యా అన్నాడు సింపుల్గా. ఎవడంటే దమ్మున్నవాడు అనేవాడా? పోగేసుకున్నాడు దమ్మున్నాడు, వద్దనేవాడు దమ్మున్నాడు అండి. అడు దమ్మున్నవాడండి. కరువుళ్ళ కక్కుర్తుల్లో కలబడి తినేసేవాడు మంచి వస్తుందా? లేకపోతే సర్వ సమృద్ధి ఉన్న కడుపు కట్టుకొని ఉపవాసించేవాడు దమ్మున్నవాడు? ఎవడ సార్ కెపాసిటీ అంటే? పొద్దున్నే యూట్యూబ్ సరదాగా చూసుకుంటూ వస్తున్నాడు, కారులో వస్తుంటే ఆడు ఎవడో బాగుబలి తాలి ఒకటి తినేసాడంట. అది తిండి మండిపోను, 1,00,000 రూపాయలు గెలిచాడంట తినేసి. మేము పెట్టిన అన్నం అంతా 30 నిమిషాల్లో కానీ తినేగెళ్తే 1,00,000 రూపాయలు అంటే ఎందరో వచ్చి ఓడిపోయారంట. ఈడెళ్ళి తినేసి 1,00,000 రూపాయలు అట్టుకొచ్చేసాడు. అంటే హోటల్ బిల్లు 1,00,000 ఆ ప్లేట్ 1000 రూపాయలు. ఇటు తినేసి ఇటు కొట్టింది 1,00,000. 1,00,000 1,000 రూపాయలు మింగేసాడు ఇడు. చెప్పండి, అడవాళ్ళు ఎవరికి ఉపకారం? అలా ఆవిడ దిగిలెట్టేసుకుంటుంది. అయ్యి బాబాయ్, ఈడే తినేతే పిల్లలకి ఏం పెడతాను నేను? ఇంకా ఆ రేంజ్లో నన్ను 2 పెట్టమంటాడేమో రోజు 30 కూరలో. ఇడి పేనానికి ఒక కూర పప్పు వండిపిస్తే పేన మీదకి వచ్చేస్తుంది నాకు. ఇడికి ఎక్కడ తెచ్చి పెట్టనని దిగిలెట్టుకు తెచ్చిపోద్దా భారీ పాపం. పనికి మళ్ళీ తిండని. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పరే. దేవుడే నీకును నీ సంతతికి దేశమును స్వాస్థ్యంగా చేస్తాను తీసుకెళ్ళానంటే వద్దులే. దేవుడు ఇస్తానంటే వద్దున వాళ్ళు ఎవరు సార్? అసలు మహానుభావులు భక్తులు. ఈయనంట ఆ కాలం దానియేలు ఈయనే, ఆ కాలం యోసేపు ఈయనే, ఆ కాలం మొర్దెకై ఇతనే, ఆ కాలం ఏలియా ఇతడే, ఆ కాలం మోషే ఇతడే. మనం ఎవరో కాదు. ఇప్పుడు అది కూడా సెలవు మహానుభావా, ఏమిటి టెన్షను? ఎట్టటో వెళ్ళిపోతుంది సార్ బండి. నువ్వు కొనుక్కున్నది మంచి బెంజ్ కారే, పోర్షే కారే కదా, మంచి రోడ్డు మీద తోలితే పద్ధతిగా ఉంటుంది. పొలం గట్ల మీదకి వచ్చేస్తే అంతే కొంచెం తేడా కొన్నాడు రా బాబు అనిపిస్తుంది. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. నీ వాదన గెలిపించుకోవడానికి మాట్లాడటము విజయం కాదు. దేవుని సత్యమును నిలబెట్టడానికి ప్రయాసపడితే అది విజయం అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునగా, దేవునికి మహిమ కలుగునగా. ఆమేన్, హల్లెలూయా. నేను అందుకనే గత 10-15 సంవత్సరాలుగా విస్తృతంగా ప్రచారం చేస్తున్న అంశం, ఏ మ్యాన్ ఆఫ్ గాడ్ కెన్ బి ఎ కింగ్ మేకర్ బట్ కెనాట్ బి ఎ కింగ్ ఇన్ దిస్ వరల్డ్లీ రూలర్స్ ఇన్ ఆల్ దిస్ రూలింగ్ సిచ్యుయేషన్స్. ఈ పరిపాలన పద్ధతుల్లో దైవజనుడు కింగ్ మేకర్ అవ్వాలి తప్ప దైవజనుడి కింగ్లో కూర్చోకూడదు. అక్కడ మనం పరిపాలించవలసిన కాలం 1000 సంవత్సరాలు ఉంది సార్. మన రేంజ్ వేరు, గొడవ వేరు, గోత్రం వేరు, పరిపాలన వేరు, అధికారం వేరు. అసలు అలాంటితో పెట్టుకొని 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కక్కుర్తి ఎందుకని దరిద్రం. 100 మోసాలు చేసి 1000 అక్రమాలు చేయడానికి ఇందులో దూరిపోవాలి మనం ఇప్పుడు. ఇంకా అంది ఒకటి చెప్పాడు నాకు, అన్న మరి ఇందులోకి వచ్చిన తర్వాత కమ్యూనిస్టులు ఉంటాయన్నా.
మనం వద్దన్నా సాయంత్రానికి ఇంటికి వచ్చేస్తుంటాయి. అదేట్రా మరి మనం మా ఇంటికి రాకూడదు కదా. నేను తీసుకోవట్లేదని అనాథాశ్రమం పంపించేస్తున్నాను. అనాథాశ్రమానికి వయ్యా నువ్వా? ఓకే, నిన్ను అంటుకోకుండా అయితే వెళ్తలేదు కదా, చాలు. నువ్వు నాకు ఒక ఉపకారం చేసి పెట్టమన్నాడు. ఏంటని అన్నాడు, బల్లో పాలు పొందకరా. ఇంకొద్దు, నువ్వు పెద్ద పెద్ద మాటలు చెప్పుకో. నువ్వు ఈ మురికి అంటించేసుకున్నావు కనుక నిన్ను మేమేం అడుగుతలేదు. మాకు భారీ కూడా కట్టించడం, మాకు కుర్చీలు ఎత్తం, మాకు యాంపులు వరకు కొంటాం, ఇద్దరిద్దరం అక్కర్లేదు. కానీ నువ్వు బలలో చెయ్యిపోయి మాకు పేనం అయికుంటుందని చెప్పి నేను నన్ను అవమానపడతాను. నువ్వు దేవుణ్ణి అవమానపరిచేసిన తర్వాత నేను నిన్ను అవమానపరచడంలో పెద్ద చిత్రం ఏముంది? దర్జాగా అవమానపరుస్తాను, నాకు ఇబ్బంది ఏమి లేదు. చెప్పి మరీ అవమానిస్తాను మైకిలో. ఆ ఇబ్బంది నా యేసు ప్రభు నువ్వు బాహాటంగా సిలివేసిన తర్వాత నిన్ను సన్మానం చేస్తానంటారా నేనా? అమ్మాయి కూడా నేను ఎంతసేపు యేసు ప్రభు పక్షంగా ఉంటాను కానీ నీ పక్షంగా మారిపోయి సీనేం లేదు. ఏకీపించలు ఎవరో ఒక లేదో అనండి బాబా. మొత్తం సైలెంట్ అయిపోతున్నారు, నన్ను ఒక్కడిని చేసి పడేశారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వీళ్ళందరూ పెద్ద పెద్దోళ్ళు ఫీలింగ్ ఏంటంటే ఎందుకంటే సెన్సిటివ్ విషయాలు ఎందుకు లేండి, ఇక్కడ వదిలేయండి. అలాగేం లేదు ఇక్కడ. హల్లెలూయా. ఆయన సన్నిధి మనతో రావాలా వద్దా? రాజమార్గమే కానీ దొడ్డిదారి లేదు సార్, నా మనం అర్థం చేసుకోండి. ఇందులో మర్మయుక్తమైనటువంటి కింద నెత్తిమి చొక్కేసి కింద స్టార్ రాసి షరతులు వర్తిస్తాయి అలాంటి దొంగ బాపత ఏం లేదు ఇక్కడ. ఉన్నది క్లియర్గా ఉంది. ఏంటది? నువ్వు ఆయన సన్నిధిలో గడిపితే ఆయన సన్నిధిని అవుతుంది అంతే. రెండో పాయింట్ ఏంటి? పొలంలో మనకున్న కనెక్షన్లు కట్ అయినాయా లేదా? పొలము లోకమని మత్తయి 14 క్లియర్గా చెప్తుంది కదా. పొలము లోకంతో మన కనెక్షన్లు కట్ అయినాయా? పిల్లోడికో పిల్లకో పెళ్ళి వస్తే మన కనెక్షన్లు అన్నీ వస్తాయా? మాట్లాడలేదు. ఇప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి కానీ కనీసం బయటకు వస్తాయా లింకులన్నీ? యాక్చువల్గా మనకి పార్టీలో మంచి క్లోజ్గా ఉండే నాయకులు ఉన్నారండి. మరి వారు ఇంటికి వస్తూ ఉంటారు, మరి కొన్ని లావాదేవీలు ఉంటాయండి, మార్కుని మరి కొన్ని బాధ్యతలు అప్పగిస్తారండి, కొన్ని వార్డులు మనమే చూసుకోవాలండి, అక్కడ మొత్తం సీసాకా నుంచి అన్నీ మనమే పంచిపెట్టాలి. ఎందుక బతికని అడుగుతున్నాను నిన్ను. సిగ్గు లేకపోతే సరే మరి మాట్లాడతావు మళ్ళీ. రోషన్ తక్కువ బతుకుతామని నీకు 2 వార్డులు ఇన్ఛార్జ్ ఇచ్చేశారా? మొత్తం గుడారం వదిలేసావా? వార్డులోకి వచ్చేసావు. ఇప్పుడు నువ్వు గుడారం ఇన్ఛార్జిరా బాబు. రాత్రి నూనె తీసిన కానించి పొద్దున అగ్గేసిన కానించి మొత్తం టోటల్ ఇన్ఛార్జి నువ్వు. ఇప్పుడు ఈ 2 వార్డులు ఇచ్చాడు 5 సంవత్సరాలకు 2 రోజులు. ఇది వదిలేసావు, బయటకు వచ్చేసావు. బిలవడు ఏమవుతాడు మనకి? పెద్దనయ్యా ఇంట్లో యేసు ప్రభువుని పెట్టుకొని బాలాకును బతిమాడతాడు. ఈ రాత్రికి నిలిచి ఉండుము, యెహోవా ఏమి సెలవిచ్చినావు నీకు తెలియటి. నీకు ఇందాక చెప్పలేదా? క్యాష్ ఎలా చూపింతే యేసు ప్రభు డైలాగ్ మారుద్దా? మారదు. మార్కెట్లో మా క్యాష్ పట్టుకుంటే ఒకటి, క్రెడిట్ అయితే ఒక రకంగా బేరం ఉంటుంది. మార్కెట్లో ఇప్పుడు భూమి కొంటకి వెళ్ళావు అనుకో, ఎంతకిస్తారా? నువ్వు అడుగుతుంటే ఆడు ఇంకా కొండెక్కేస్తాడు. అదే సరైన 2000 రూపాయలు నోటుకి కట్టుకోటి ఇలాగ అన్నావు అనుకో, ఆడు అమ్మే బేరం కరెక్ట్గా చెప్తాండి. మాకు ఈ భూముల మీద ఇంట్రెస్ట్ ఉంది, మేము చూసి వెళ్దామని వచ్చామంటే 12 కోట్లు, అది యాక్చువల్గా 5 కోట్లే ఉంటుంది. అటు తెగన బేరం చెప్తాడు, ఎందుకని నువ్వు కొంచెం వచ్చే రకం కదని అర్థమైపోయింది అడిగి. క్యాష్తో వచ్చావనుకో అసలు డీలింగ్ తెగిపోద్ది, టక కొలుక్కు వచ్చేస్తుంది. మీరు మొత్తం క్యాష్ ఇస్తారా? మొత్తం క్యాష్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారా? అలాగే తినండి, కూర్చుందాం, తేలిపోద్ది 5 నిమిషాల్లో. ఆ లెక్క వేరుంటుంది సార్. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పరే గట్టిగా. నేను అంటున్నాను, మరి పెళ్లి సంబంధాలప్పుడు, ఎలక్షన్లప్పుడు ఎప్పుడైనా బయటపడుతున్నటువంటి కొన్ని లింకులు అప్పుడప్పుడు బయటపడుతున్నాయంటే అర్థం అవి కోయబడలేదు. ఆ లింకులు కొంచెం సజీవంగా ఉండనిచ్చాం. నీకు అర్థమైందా? స్విచ్ ఆఫ్ చేస్తలేదు, సైలెంట్లో పెట్టాం మనం. అది లైవ్లో ఉంది, ఇంకా నెట్ కనెక్షన్ ఉంది, అన్నీ ఉన్నాయి, వచ్చేవి వస్తూనే ఉన్నాయి. కాకపోతే సౌండ్ తగ్గించడం వల్ల మనకు తెలుస్తలేదు, పక్కడికి టింగ్ అంటలేదు తప్ప వచ్చేవన్నీ వచ్చేస్తున్నాయి. అటు బయటికి వెళ్ళినప్పుడు ఆన్ చేసుకుని చూసుకుంటాడు. చాలామంది రాజకీయాలకి, కులాలకి, మతాలకి, ఆచారాలకి వైబ్రేషన్ మోడ్, సైలెంట్ మోడ్ పెట్టారు, కట్ చేయలేదు. నేను చెప్పిన మాట అబద్ధం కాదు సార్, బోల్డ్ మంది అయ్యగారులను చూసి చెప్తాను నేను. కనీసం ఇక్కడ కూర్చున్న మనమైనా
150, 200 మంది ఉన్నాం ఈ పూటకి. ఈ 200 మంది అయినా గట్టిగా ఆమె చెప్పండి ఒకసారి. పొలంలో నుంచి పూర్తిగా కొట్లోకి వచ్చేద్దామా లేదా మీరు చెప్పండి. మరి కొన్ని లాసులు ఉంటాయి, మరి కొంత ఇబ్బంది ఉంటుంది. ఇబ్బంది ఉన్నా కొట్లో ఉంటాం కానీ లోకంలో ఉండం కదా, పర్లేదు. స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. లోకముతో మనకున్న సంబంధాలు కట్ అయిపోయినాయి. ఆ వ్యవహారం మొత్తం పోయింది. ఇక మనం ఉన్నది ఎక్కడా? కొట్టు అంటే దేవుని రాజ్యం, దేవుని సంఘం, దేవుని రాజ్యం అనే కొట్లోకి వచ్చేసాం. ఈ కొట్లో ఎంతున్నా మనం పైన ఉన్నా కింద ఉన్నా మధ్యలో ఉన్నా ఉన్నాయన్నీ మనలాంటి గింజలే కనుక ప్రాబ్లం లేదు. స్తోత్రం చెప్పండి. దాని పేరే సహవాసం అనండి ఒకసారి. ఈ సహవాసంలో కొంతకాలం గడిపాకండి ప్రమోషన్ వస్తుంది మనకి. ఆ ప్రమోషన్ పేరు ఏంటంటే రోడ్లోకి వెళ్తాం. చెప్పండి గట్టిగా. ఈ పొలంలో ఉన్న గింజలు ఒక మాండో 2 మాండ్లో ఒక గంపడో ఓ డబ్బాడో తీసుకెళ్ళి ఏం చేస్తారండి? రోట్లో పడ్డాక నుంచి చేసి రక్తం వేసి చేయం. ఎలా ఉంటుంది ఇంకోటం? 2 రోకళ్ళు అండి పోటీ పడండి ఒకదానికొకటి తగలకుండా చాలా క్రమంగా కొట్టేస్తుంటాయి మనల్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసే వాళ్ళకి ఆశ్చర్యం అనిపిస్తుంది. మా ఇంటి చిన్నప్పుడు పనివారు వస్తూ ఉన్నారు. 2 రోకళ్ళు ఒక పని మనిషి కొట్టేస్తుండే. ఈ చేత కొడతాం. ఇలా చూసి ఆశ్చర్యపోయేవాళ్ళు. ఎక్కడ బ్యాలెన్స్ తప్పదు. 2 రోకళ్ళు ఒక వ్యక్తే టపా 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 కొట్టేస్తుంటే ఆశ్చర్యంగా ఉండేదండి. వాక్యము ప్రార్థన, వాక్యము ప్రార్థన, వాక్యము ప్రార్థన. ఈ 2 పెట్టి 4 కొట్టేస్తానండి. జాగ్రత్తగా పిండి పిండి అయిపోతాం. దేవునికి స్తోత్రం. ఇంకా గ్యాప్ రాకూడదు అనమాట. ఎడాపెడ వాయించేస్తుండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పటికప్పుడు దేవుని వాక్యం ప్రార్థన. ఒక వ్యక్తి వాక్యములో ఎంత నలుగుతాడో ప్రార్థనలో కూడా వాక్యములో వీడికి ఎంత చెప్పినా లొంగని లక్షణం ఒకటి ఉంటుంది. ఆయన ప్రార్థన కూర్చోబెడితే లైన్లోకి వచ్చేస్తారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దాని రుజువు మనమే. వాక్యం చదువుకుంటూ ఉండగా మనలో రాని మార్పులు ఎన్నో ఆరాధన చేస్తుండగా ప్రార్థన చేస్తుండగా వచ్చినాయి. అది ఎవడు మనకి చెప్పగల? మనకే తెలుసు. ఎన్నిసార్లు చదివిన లొంగని విషయంలో ప్రార్థనలో ఉండగా ఎందుకో గుండె పగిలిపోయింది, మనకి ఆరాధన ఉండగా ఎందుకో పగిలిపోయింది హృదయం. ఏడ్చేసి ఇక నాకు వద్దు ప్రభా అని అవతల పడేసిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఇదే ఫార్ములా అడిగి పని చేస్తుంది. వాక్యములో ప్రార్థనలో, వాక్యములో ప్రార్థనలో, వాక్యంలో ప్రార్థనలో మెత్తని పిండి అయిపోతాడు. స్తోత్రం. హల్లెలూయా. ఈ పిండి 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 అయిపోయినోడు ఒక షేపులోకి వస్తాడు, ఒక రొట్టె. హల్లెలూయా. ఈ షేపులోకి వచ్చిన తర్వాత పెనం మీదకి వెళ్ళిపోతాడండి. ఎడాబెడ కాల్చేస్తారు అటు ఇటు కూడా. 2 వైపులా కాలిపోతాడు బాగా. ఈ పైన 2 వైపులా కాలుతున్నప్పుడే లోపల కూడా పచ్చితనం అంతా పోద్ది. విరిచి చూస్తే లోపల పచ్చితనం ఉండదు. చక్క పొడుపులు ఎడతా గొల్లగా కనపడతా ఉంటుంది. కాలిపోయిందనమాట. హీట్లో ఉన్న మహత్యం అది. ఇలా కాలిపోయిన తర్వాత అండి దీన్ని ఎలాగ తీసుకెళ్ళి జాగ్రత్తగా బల్ల మీద పెడతారు. బల్ల మీద 7 రోజులు ఉండిపోవాలి. ఒక దైవజనుడు దేవుని సన్నిధిని మోయగలగాలి అంటే, ఒక దైవజనుడు దేవుని సన్నిధిని ఎక్కడికి పోయినా తనతో పాటు తీసుకుని పోగలిగిన స్థాయిలో ఉండాలంటే అతడు సుదీర్ఘకాలము దేవుని సముఖములో దేవుని బల్ల మీద ఉండగలగాలంటే దైవజనుడా అతనికి లోకముతో ఉన్న సంబంధాలు కొట్టివేయబడాలి, తెంపివేయబడాలి. 2 అతడు వాక్యములో ప్రార్థనలో బాగా నలగాలి. 3వది అతడు దేవుని సన్నిధిలో ఉండిపోగలగాలి.